ఖమ్మం జిల్లాలో ఆహ్లాదకరమైన ప్రదేశంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఆలయ నిర్వహణ సక్రమంగా నిర్వహించబడడంతో మతపరమైన పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్షేత్రాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. అంతటి ప్రాచుర్యం కలిగిన ఆలయానికి రావడానికి సరైన బస్సు సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాల మండలం జమలాపురంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆర్తజన రక్షకుడై భక్తుల పాలిట కల్ప వృక్షంగా పూజలందుకుంటున్నాడు. మదిరకు 23 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఖమ్మం జిల్లా చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం 1000 సంవత్సరాలకు పూర్వమే సుదీర్ఘమైన పవిత్ర చరిత్ర కలిగి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దులో ఈ పుణ్యక్షేత్రం ఉంది. భక్తులు వెళ్లాలంటే ఆటోలే ఆధారమవుతున్నాయి. రైల్వే స్టేషన్ ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మధిర చేరుకుని ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వీరికి ఆటోలే దిక్కవుతున్నాయి. స్వయంభువు ప్రతిష్టామూర్తి ఇరువురు కూడా ఒకే గర్భాలయంలో ఉండడం ఈ జమలాపురం క్షేత్రం విశేషం. సరిహద్దున ఉండడం వల్ల 2 రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా వస్తారు. అయితే భక్తులు మాకు చాలా మంది ఎక్కువ మంది చెప్పేటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ఇబ్బంది. ఈ దేవాలయానికి మరింత రవాణా వ్యవస్థను మెరుగుపరచమని వారు పదే పదే మా ద్వారా కోరుతున్నారు. మేము కూడా ఈ విషయాన్ని మీ ద్వారా మీ అందరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నాం. 10 ఏళ్ల క్రితం వరకు మధిర డిపో నుంచి బస్ సౌకర్యం ఉండేది. ఆదాయం లేదని ఈ సర్వీస్ రద్దు చేశారు. ఏపీకి చెందిన తిరువురు, ఇబ్రహీంపట్నం, విజయవాడ డిపోల నుంచి ప్రతిరోజు జమలాపురానికి సర్వీసులు నడుపుతున్నారు. టీజీఆర్టీసీ నుంచి ఆ సదుపాయం లేదు. ఆదాయం లేదని బస్సు సర్వీస్ తీసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా మంది ఆటోలు, వ్యాన్లు తదితర ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మధిర నుంచి బస్సు సౌకర్యం కావాలని భక్తులు, జమలాపురం, మొదలపట్న వాసులు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఇప్పటి వరకు బస్సు సౌకర్యం కల్పించలేదు. తిరుపతి తర్వాత గుడి జమలాపురం, అలాంటి గుడిలో సరైన బస్సు సౌకర్యం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది వచ్చిన భక్తులకు. అది గవర్నమెంట్ ఏమన్నా ఏర్పాటు చేస్తే చాలా మంది అనుకుంటున్నారు. ప్రతి శనివారం పండుగ రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కానీ స్వామివారికి భక్తులు ఎక్కించి వచ్చినా విజయవాడ నుంచి ఖమ్మం ఎరుపాల స్టేషన్ దగ్గర రావాలి. ఎరుపాల నుంచి కొద్దిగా కన్వెంట్ ఒకటి లేదు. మధుర వరకు బస్సులు బాగానే ఉన్నా మధుర నుంచి జమలాపురానికి బస్సు సౌకర్యం లేక కొద్దిగా భక్తులు ఇబ్బంది పడి ఆటోలలో వెహికల్స్ మీద రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా మనం ఉన్నతాధికారులకి ఆర్టీసీ వాళ్ళకి మనం ఒక రిమైండర్ పెట్టినా చెప్పినాం. కొన్నాళ్ళు వేసారు, మళ్ళీ బస్సు బంద్ అయింది. మళ్ళీ కూడా భక్తుల సౌకర్యాలు రిక్వెస్ట్ గా మళ్ళీ మనకి ఆర్టీసీ బస్సు జమలాపురం వరకు వేయవలసిందిగా మనం కోరటం జరిగింది. జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ట్రైన్లో అయినా బస్సు ద్వారా అయినా మధిరకు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు సౌకర్యం కానీ ట్రైన్ మార్గం కానీ ఉండవు. దీంతో భక్తులు ఈ ఆలయానికి రావాలంటే జంకుతున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఆలయానికి గత ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించడంలో విఫలమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పుణ్యక్షేత్రానికి బస్సు సౌకర్యం కల్పించడంలో చొరవ తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. జమలాపురం రావడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి బస్సు సౌకర్యాలు లేవు. దాన్ని మన ప్రభుత్వం పట్టించుకొని శ్రద్ధగా చేస్తే బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నా. ఇక్కడికి వెళ్ళటానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్సు సౌకర్యం కల్పిస్తే తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం టూరిజం గాను ఎంతో అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.